2 రోజులుగా శాసనసభలో జగన్ ప్రవర్తిస్తున్న తీరును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు. ఆయన వింత వైఖరిని భరించలేకనే వైకాపా నుంచి బయటకొచ్చినట్లు స్పష్టం చేశారు. పుల్లారావుపై చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు సిద్ధమైనప్పుడు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించిన తీరు మరి ఇక్కడ ఉన్నటువంటి సోదర శాసనసభ్యులకైతే కొత్తేమో కానీ మాకైతే పాతే. ఎందుకంటే ప్రతి అనుక్షణం నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దగ్గర ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయనతో పాటు పనిచేయడం మొదలెట్టిన తర్వాత ప్రతి క్షణం కూడా ఆయన యొక్క ఆ వ్యక్తి స్వభావాన్ని, ఆయన వ్యవహార తీరుని భరించలేక నేను తప్పటడుగేసానే, ఈ తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా మనం ఈ వలయ నుంచి బయటపడాలి అనే ఆలోచనతో ఉండేటటువంటి మదనపడేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. అది ఈవేళ ప్రత్యక్షంగా శాసనసభ గతంలో చూసినప్పటికీ కూడా ఈ 2 రోజులు జరిగినటువంటి తీరులో చూసినట్టయితే తన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఇమేజ్ని పెంపొందించుకోవడం కోసం ఒక వ్యక్తిని మానసికంగా క్షోభకు గురి చేసేటటువంటి విధానంలో ఎంత నీచానికైనా దిగజారుతాడు ప్రతిపక్ష నాయకుడు అనడానికి నిన్న గౌరవ మంత్రులు పుల్లారావు గారి మీద, వారి కుటుంబం మీద పెట్టినటువంటి ఆరోపణ